రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తామన్నారు వైసీపీ అధినేత జగన్. అసలు రాష్ట్రపతి లాంటి అత్యున్నత స్థానానికి పోటీ లేకుండా ఎన్నికలు జరగాలన్నారు. బీజేపీకి బలం ఉన్నప్పుడు అభ్యర్థిని నిలబెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు జగన్. ప్రధాని మోడీతో అరగంట పాటు సమావేశమైన జగన్ రాష్ట్రంలోని పలు అంశాలపై మోడీతో చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా, వైసీపీ ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకోవడం, అగ్రిగోల్డ్, మిర్చి రైతుల సమస్యలను ప్రస్తావించారు. చంద్రబాబుపై వైసీపీ ముద్రించిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని మోడీకి అందజేసినట్టు చెప్పారు జగన్. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తామన్నారు వైసీపీ అధినేత జగన్. అసలు రాష్ట్రపతి లాంటి అత్యున్నత స్థానానికి పోటీ లేకుండా ఎన్నికలు జరగాలన్నారు. బీజేపీకి బలం ఉన్నప్పుడు అభ్యర్థిని నిలబెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు జగన్. ప్రధాని మోడీతో అరగంట పాటు సమావేశమైన జగన్ రాష్ట్రంలోని పలు అంశాలపై మోడీతో చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా, వైసీపీ ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకోవడం, అగ్రిగోల్డ్, మిర్చి రైతుల సమస్యలను ప్రస్తావించారు. చంద్రబాబుపై వైసీపీ ముద్రించిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని మోడీకి అందజేసినట్టు చెప్పారు జగన్. నైతిక విలువలు వదిలేసి చంద్రబాబు ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకోవడమే కాక వారికి మంత్రి పదవులు ఇవ్వడాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు వైసీపీ అధినేత జగన్. అటువంటి వారిపై అనర్హత వేటు వేయాలని కోరినట్టు వివరించారు. మీద ఎమ్మెల్యేలు అనైతికంగా చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టి డబ్బులిచ్చి తీసుకొని వాళ్ళని డిస్క్వాలిఫై చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఉన్న పరిస్థితులు, అంతటితో కూడా ఆగకుండా వాళ్ళల్లో నలుగురిని ఏకంగా మంత్రి పదవులు ఇచ్చి కూడా ప్రలోభాలు పెడతా ఉంటే ప్రజాస్వామ్యం కూని అయిపోయినట్టు కదా అని చెప్పి నేను వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారితో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరినీ కలిసి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రధానమంత్రిని కూడా అప్పట్లో అపాయింట్మెంట్